అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. సో అనిల్ గారు, గత 4-5 రోజుల నుంచి బెంగళూరులో ఒక సంఘటన అందరినీ కదిలిస్తుంది. ఏదైతే బైక్ ట్యాక్సీలు ఉన్నాయో, ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో, ఆల్మోస్ట్ 1,00,000 మంది వరకు దీని మీద ఉపాధి పొందుతున్నారు. సో అయితే ఇప్పుడు వీళ్ళందరినీ అక్కడ బ్యాన్ చేస్తున్నారు. సేమ్ ఇదే గోవాలో కూడా జరిగింది. సేమ్ అక్కడ కూడా బైక్ ట్యాక్సీస్ ఏవైతున్నాయో, యాప్స్ ఏవైతున్నాయో, ర్యాపిడోలు, ఊబర్లు, ఓలాలు అక్కడ కూడా బ్యాన్ చేసేసారు. 1,00,000 మంది వరకు ఒక బెంగళూరులోనే దీని మీద ఉపాధి పొందుతున్నారు. కాబట్టి ఏంటి అసలు ఇలా ఆపేయడం వెనుక ఉన్న కారణాలు ఏంటి? అసలు ఎటువంటి రీజన్స్ దీన్ని ఉవ్వెత్తున తీసుకొచ్చేలా చేశాయంటారు అసలు? ఎస్, ఇప్పుడు మనం బెంగళూరులో చూసుకుంటే వచ్చేసి 2-వీలర్ అన్ని బైక్ ట్యాక్సీస్ ఏవైతే ఉన్నాయో, బైక్ ఇది రైడ్ హెయిలింగ్ ట్యాక్సీస్ అంటాము, రైడ్ హెయిలింగ్ యాప్స్ అంటాము. వెదర్ ఊబర్లో కానివ్వండి, ఓలాలో కానివ్వండి, ర్యాపిడోలో కానివ్వండి, అన్ని చోట్ల కూడా బైక్ ట్యాక్సీస్ అనేవి మా ఉపాధికి దెబ్బ కొడుతున్నాయి అని స్ట్రాంగ్ ఆటో యూనియన్స్ ఏవైతే ఉన్నాయో, పొలిటీషియన్స్ని లాబీయింగ్ చాలా స్ట్రాంగ్గా ప్రొటెస్ట్ చేశాయి. బికాజ్ ఆటో యూనియన్స్ వచ్చేసి చాలా స్ట్రాంగ్, అన్లైక్ ఈ ర్యాపిడో గిగ్ వర్కర్స్ అంటాము. సో గిగ్ వర్కర్స్కి ఏంటంటే ఎటువంటి యూనియన్స్ లేవు, ఎటువంటి ఓట్లను ఇన్ఫ్లుయెన్స్ చేసే, ఓట్ పవర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పవర్ లేదా, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా చేసుకుంటా ఉంటారు. ఇందులో ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి ఎంత పాపులర్ అయ్యాయంటే వికలాంగులు కానీ, ఈవెన్ స్త్రీలు చాలా మంది కూడా డే టైంలో హౌస్ వైఫ్స్ కూడా ఇట్లాంటివి చేసుకొని ఉపాధి పొందుతున్నారు. ఎస్పెషలీ కన్సిడరింగ్ ఏంటంటే బెంగళూరు లాంటి ప్లేస్లో ట్రాఫిక్ జామ్స్ ఎక్కువగా ఉండి రోడ్డు మీద కార్లు, బస్సులు పెరిగిపోయినప్పుడు ర్యాపిడో ఇట్లాంటి 2-వీలర్ ట్యాక్సీలు ఏవైతే ఉన్నాయో అవి ఒక వరం లాగానే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఫాస్ట్గా నువ్వు వెళ్ళాలంటే వెన్ కంపేర్ టు ఈ 4-వీలర్ కన్నా ఇది ఫాస్ట్గా తీసుకెళ్తాయి అట్లాంటిది. సో దీనికి 2 యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి, ఈ ఫస్ట్ థింగ్ ఎందుకు జరిగింది అంటే వెరీ సింపుల్, పొలిటీషియన్స్ ఏంటంటే ఇట్లాంటి ఆటో యూనియన్స్కి భయపడి, బికాజ్ ఏమంటారు, వీళ్ళు మాకు ఎక్కడ ఓట్లు పోతాయనో, మా పార్టీకి వీళ్ళు సపోర్ట్ చేయరనే భయంతో కరెంట్ గవర్నమెంట్ అనేది వన్ సైడెడ్. ఎందుకంటే 1,00,000 అనేది చాలా 1,00,000 మంది ఏంటి సార్ ఉపాధి కోల్పోయి ఎంత మంది బ్రతుకుతుంటారు అంటే, 1,00,000 మంది అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారు? మళ్ళీ ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ ఫ్లెక్సిబిలిటీ. నీకు ఎన్ని గంటలు పనిచేయాలంటే, నువ్వు ఒక ఉద్యోగం చేస్తూ డే టైంలో సాయంత్రము పొద్దున బైక్ నడిపే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఫ్లెక్సిబిలిటీ, అడిషనల్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఎవరికైతే స్తోమత సరిగా లేని వాళ్ళకి, ఉద్యోగాలు సరిగా లేని వాళ్ళకి ఇది ఒక ఉపాధి. ఎందుకంటే నీకు ఎన్ని గంటలు పని చేయాలంటే అన్ని గంటలు పని చేసుకొని నీకు ఆ స్కోప్ ఉంది. ఎక్కడ డిమాండ్ ఉంటే ఆ ఏరియాకి వెళ్ళి పనిచేసే స్కోప్ ఉంది. సో వీకెండ్స్ టైం ఖాళీగా ఉన్నప్పుడు, ఇంట్లో ఒట్టిగా జాబ్ ఉంది, నీకు ఒక స్టేబుల్ జాబ్ ఉంది, అంత పెద్ద శాలరీ లేదు, బట్ వీకెండ్స్ టైం ఉన్నప్పుడు పని చేసుకునే స్కోప్ ఉంది. అలా కాకుండా యూజువలీ ఆల్రెడీ ఆటో వాళ్ళకి అన్ని చోట్ల ఇట్లాంటి నెగిటివ్ ఇమేజ్ ఎలాగో ఉంది. బట్ దాంట్లో బెంగళూరులో మొదటి నుంచి కూడా కొంచెం వాళ్ళు యూనియన్ స్ట్రాంగ్, కొంచెం దురుస్తనం ఎక్కువే. వాళ్ళు పొలిటీషియన్స్ని స్ట్రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. గవర్నమెంట్ బ్యాన్ చేసింది. గవర్నమెంట్ బ్యాన్ చేయడమే కాకుండా ఈవెన్ అక్కడి కర్ణాటక హైకోర్టు కూడా దాన్ని సమర్థించింది, ఆ బిల్లుని సమర్థించింది. బికాస్ బిల్లు గవర్నమెంట్ నుంచి వచ్చింది కాబట్టి అది వాళ్ళకి వెళ్ళిపోయింది. అండ్ ఎంత ఘోరంగా ఎన్ఫోర్స్ చేస్తున్నారంటే అది ఇవాళ నుంచి స్టార్ట్ అయింది, బట్ ఆల్రెడీ వెరీ స్ట్రాంగ్గా ఎన్ఫోర్స్ చేస్తున్నారు. బైక్స్ని సీజ్ చేస్తున్నారు ఎవరైతే ఇలా యాప్ ద్వారా చేయడం. యాప్లో వాళ్ళ కంపెనీస్ అన్నిటికి కూడా తీసేయమని చెప్పింది. కొన్ని కంపెనీస్ ఏం చేశాయంటే, సరే దాని బదులు ట్రాన్స్పోర్ట్ అయితే ఉంచుతాం, అంటే ప్రజల్ని ట్రాన్స్పోర్ట్ చేయకపోయినా ఏదైనా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తాము అంటే వాటి మీద కూడా స్ట్రిక్ట్ మానిటరింగ్ పార్సల్ ప్రోడక్ట్స్. సార్ నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో, ఈ ఊబర్లు, ర్యాపిడో వాళ్ళు ఈ పార్సిల్ సెక్షన్, ఈ సెగ్మెంట్ తీసుకొచ్చాక నిజంగా ఎంత కన్వీనియన్స్ వచ్చిందంటే, ఈవెన్ మీరు కానీ నేను కానీ ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో మనకు తెలిసిన వాళ్ళకో, ఫ్రెండ్స్కో, ఎవరికి ఏదైనా పార్సల్ పంపించడానికి, ఇంకేదైనా ప్రోడక్ట్ పంపించడానికి మన వర్క్ ఈజీ అయిపోయింది. అంటే చాలా పనులు ఈజీగా అయిపోయి, అంటే ఏదైనా ఒక వస్తువో లేకపోతే ఇంకేదైనా మనం ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వెళ్ళి ఇవ్వలేని సిచ్యువేషన్స్ లో నుంచి నిజంగా ఇది ఇప్పుడు ఏదైతే మనం చేస్తున్నామో నిజంగా
అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ద సర్వీస్. అది చాలా మంచిది. ఎగ్జాంపుల్ నా పర్సనల్ నా వర్క్ విషయంలో చూసుకుంటే నేను చాలా అప్లికేషన్సే కానీ డాక్యుమెంట్స్ కానీ ఒక ఆఫీస్ నుంచి ఇంకో దగ్గర పంపించడానికి క్లయింట్స్ నుంచి పికప్ చేసుకోవడానికి కూడా నేను ఇంకా వెళ్ళను. 2-3 అవర్స్ వేస్ట్ చేసుకునే బదులు ఆ 100-200 పే చేసి యాప్ ద్వారా పికప్ చేయించుకుంటాం. అట్లా చాలా బిజినెస్లు వీటి మీద నడుస్తున్నాయి. సార్ చాలా మంది చూసే ఉంటాం, ఆఫీస్కి వచ్చేటప్పుడు సెల్ ఫోన్ మర్చిపోయినా, సెల్ ఫోన్ ఛార్జర్ మర్చిపోయినా కూడా ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి ఛార్జర్ని ప్యాక్ చేసి ర్యాపిడోలో పెట్టి మేము ఆఫీస్లో తీసుకుంటామని చెప్తుంటారు. మేబీ అది మీకు జరగండొచ్చు, నాకు కూడా జరగండొచ్చు కదా. అలా జరుగుతున్నాయి. దాన్ని కూడా మేము మానిటర్ చేస్తాము అనేంత నియంతృత్వంగా కర్ణాటక ప్రభుత్వం యాక్చువల్లీ ఏంటంటే అనౌన్స్ చేసింది ఏంటంటే ఇట్లాంటి పార్సల్స్ని కూడా మేము చాలా స్ట్రిక్ట్గా మానిటర్ చేస్తాము. ఏవైనా వయోలేషన్స్ ఉంటే మేము బైక్ మీద పనిష్మెంట్ ఫైన్ కానివ్వచ్చు ఆర్ యూనో సీజ్ చేయొచ్చు అనే ఆర్డర్స్ క్రియేట్ చేసింది. సో ఇది ఓన్లీ ఏంటంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఇంత మంచి టెక్నాలజీ కేవలం ఒక వర్గం వాళ్ళకి ఇక్కడ ఫేవర్గా ఉండ, అంటే ఐ మీన్ ఏదైతే ఆటో 3-వీలర్ ఉందో వాళ్ళకి కొంత ఫేవర్గా ఉండడానికే, అంతే తప్ప ఎటువంటి అవకాశం లేదు. ఒక్క ఆటో బదులు 2-3 బైక్స్ రోడ్డు మీద రావచ్చు. సో అండ్ ఫాస్టర్ ఆల్సో, అండ్ ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతుందనే ఆలోచన లేకుండా కొద్ది మందిని మాత్రమే పోషించడానికి, కొద్ది మంది ఓట్లను రక్షించుకోవడానికి మాత్రమే ఈ యొక్క కొత్త బిల్ అనేది మాత్రం అక్కడ బ్యాన్ అనేది ఇట్స్ నాట్ ఎ ప్రోగ్రెసివ్. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బెంగళూరు లాంటి నగరం ఏదైతే ఉందో టెక్నాలజీకి సినానిమస్. మనం సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అలాంటప్పుడు కొత్త టెక్నాలజీలు అడాప్ట్ చేసుకోకపోతే అదొక మళ్ళీ వెనకాల వెళ్ళినట్టే, పురాతన కాలం వెళ్ళినట్టే తప్ప నువ్వు కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేయనప్పుడు నువ్వు ఎలా ముందుకెళ్తారో అదొక అంటే ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం అన్నమాట. ప్రజలకు కన్వీనియన్సీ అనుకోండి, అట్ ద సేమ్ టైం ఈవెన్ మనము ఎస్పెషల్లీ మనం చూసాం ఏంటంటే బెంగళూరుకి ఇంతకుముందు సిలికాన్ వ్యాలీ ఎలా సినానిమస్, ఇప్పుడు ట్రాఫిక్ జామ్స్ కూడా అలా సినానిమస్ అయ్యాయి. వర్షం పడినా కూడా అబ్బా దారుణం. బెంగళూరులో 10 నిమిషాలు వర్షం పడిందంటే నరక యాతన. కనీసం 2-3 గంటల పాటు తెల్లగా చేరుకోవాలంటే ఆఫీస్ నుంచి. ఎస్. సో ఇలాంటి రిగ్రెసివ్ పాలసీ ఏవైతే ఉన్నాయో హోప్ఫుల్లీ ఏంటంటే వేరే స్టేట్స్కి స్ప్రెడ్ కాకపోతే మంచిది. మీరు చెప్పారు ఇంకోటి కూడా, గోవాలో 2-వీలర్స్ కాదు, గోవాలో ఇట్లాంటి యాప్సే లేపేశారు. కార్లకి ట్యాక్సీలు అలా కాకుండా ఫిక్స్డ్ వాళ్ళ ఇష్టం వచ్చిన ప్రైజింగ్ వేసుకుంటారంట. లోకల్ ట్యాక్సీలు తప్పించి ఇట్లాంటి ట్యాక్సీలు వెదర్ ఇట్ ఈస్ మీటర్ మీద మనం ఒకప్పుడు చూసేవాళ్ళం కదా. ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ మన హైదరాబాద్ సిటీలో కూడా సికింద్రాబాద్ స్టేషన్ దిగి ఏంటంటే కాసేపు బేరాలు 400 ఇస్తారా, 500 ఇస్తారా, లేదంటే మీటర్ మీదని. ఇప్పుడు మీరు చూసుకుంటే గోవాలో, నార్త్ గోవాలో కొత్త ఎయిర్పోర్ట్కి హైదరాబాద్ నుంచి 3,000 రూపాయలు కూడా లేదు టికెట్, 2,700 రూపాయలు. మీరు అక్కడి నుంచి మెయిన్ సిటీ పంజిమ్కి వెళ్ళాలంటే 1,800 రూపాయలు. సో ఎందుకంటే వాడి ఇష్టం, ట్యాక్సీ డ్రైవర్ ఇష్టం. సో సేమ్ థింగ్ అంటే అక్కడ కూడా రీజన్ ఏంటి, ఎటువంటి సైంటిఫిక్ రీజన్ అంటూ ఏమీ లేదు. లోకల్ ట్యాక్సీ యూనియన్ స్ట్రాంగ్గా ఉండి అక్కడి ప్రభుత్వాన్ని మెడలు వంచి ప్రెషర్ పెట్టి ఈ బిల్లు తీసుకొచ్చి వాటిని బ్యాన్ చేయించారు. సో హోప్ఫుల్లీ ఏంటంటే ఇట్లాంటి బ్యానింగ్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా, వెదర్ హైదరాబాద్కి అనుకోండి వేరే సిటీస్లో కూడా ఇట్లాంటి కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని మారాలి. ప్రతి ఇండస్ట్రీ మారుతున్నట్టే కాంపిటీషన్ అనేది నార్మల్.